హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను నీలి మేఘాలలో ఛానల్లో నుంచి అమ్మ ప్రేమ పార్ట్ 2తో మీ ముందుకొచ్చేసాను. అమెరికా నుంచి కొడుకు కోడలు పిల్లలు వస్తారు. చేయవలసిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. అందరూ ఆకాష్కి ధైర్యం చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోతారు. ఆకాష్కి నాన్నతో పాటు అమ్మ కూడా పోవటము, అది ఈ రకంగా చనిపోవటము తట్టుకోలేకపోతాడు. ఆకాష్ పిన్ని లక్ష్మి దగ్గరకు వెళతాడు. లక్ష్మి ఎంతో దిగాలుగా కూర్చుని ఉంటుంది. ఆకాష్ని చూసిన లక్ష్మి, ఇంకా ఎవరినీ నేను అక్క అని పిలవను. నాకు ఏదైనా కష్టం వస్తే నేను చెప్పకుండానే తెలుసుకుని నా కష్టం తీర్చేది అని ఏడుస్తూ అంటుంది. చనిపోయిన రోజు పొలము వెళ్ళాలి, మీ నాన్నగారి జ్ఞాపకార్థం కట్టించిన సమాధి చుట్టూ సిమెంట్ చేయించడానికి వెళ్తాను, రేపు నుంచి మీ దగ్గరే పడుకుంటాను అంది. ఒక్కరోజే కదా అని అనుకున్నాను. ఈ లోపులోనే ఇంత అన్యాయం జరుగుతుందని అనుకోలేదు అని ఆకాష్ని పట్టుకుని ఏడుస్తుంది లక్ష్మి. దానికి ఆకాష్, తప్పు నాదే పిన్ని, తను ఉంటానని అన్నా నేను బలవంతంగా తీసుకుని వెళ్ళి ఉండాల్సింది అని బాధపడుతూ, పిన్ని, అమ్మకి నువ్వంటే చాలా ఇష్టం. నేను వచ్చి నెల రోజులు అయిపోయింది. అమ్మ లేకుండా నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను. నేను అమెరికా బయలుదేరతాను. అమ్మ ఎప్పుడూ లక్ష్మికి ఇల్లు లేదు అని బాధపడేది. దీన్ని తాళం వేసి ఉంచే బదులు మీరు ఇందులోనే ఉండండి అని చెప్పి ఆకాష్ ఫ్యామిలీ అమెరికా వెళ్ళిపోతారు. లక్ష్మి కుటుంబం శ్యామల ఇంటిలోనికి వచ్చేస్తారు. లక్ష్మి చిన్న కూతురు పద్మ కడుపుతో ఉంటుంది. శ్యామల ఉండగానే పురిటికని వస్తుంది. 2 నెలల తర్వాత పద్మకు చక్కని పాప పుడుతుంది. లక్ష్మి ప్రేమగా ఆ పాపకు శ్యామల అని పేరు పెడుతుంది. పాపకు 5వ నెల వస్తుంది. అప్పుడు పద్మ, అమ్మ, నేను జాబ్కి వెళ్ళాలి కదా, ఇప్పటికే 7 నెలలు సెలవు పెట్టాను. వెళ్ళగానే ఉద్యోగానికి వెళ్ళాలి. నువ్వు నాన్న కూడా నాతో పాటు రండి. మీకు పెద్దమ్మ మీద ఉన్న బెంగ కూడా తగ్గుతుంది అంటుంది. దానికి లక్ష్మి కూడా ఇక్కడ ఉండలేక, సరే వెళ్దాము అని ఇంటికి తాళం వేసి శ్యామలకు నాకు రుణం తీరిపోయింది అని బాధపడుతూ విజయవాడ బయలుదేరుతుంది. పద్మ వాళ్ళు ఉండే ఊరు విజయవాడ. ఆకాష్ కూడా అమెరికా నుంచి బెంగళూరు వచ్చేస్తాడు. శ్యామల పోయి 10 సంవత్సరాలు అయిపోతాయి. ఆకాష్ పెద్ద కూతురు సుమ కాలేజీలో చదువుతుంది. పెళ్లి వయసుకు వచ్చింది. ఆకాష్ పిల్లలు చదువుకు, పెళ్లిళ్లకు పొలము అమ్మేద్దామని నిర్ణయానికి వస్తాడు. పొలం మీద పెద్ద ఆదాయం రావడం లేదు. అమ్మా నాన్న ఉన్నప్పుడు వాళ్ళు చూసుకునేవారు కాబట్టి ఆదాయం బాగుండేది. ఇప్పుడు ఇక పొలము అమ్మడం తప్పదు అని పొలము చూసే రైతులకు ఫోన్ చేసి అమ్మకానికి పెట్టమని చెప్తాడు. సరే అంటారు అక్కడి వాళ్ళు. ఇక్కడ లక్ష్మి మనవరాలు శ్యామలతో ఎంతో హ్యాపీగా గడుపుతూ ఉంటుంది. శ్యామల అస్తమాను నేను పుట్టిన ఊరికి వెళ్దామని గొడవ చేస్తూ ఉండేది. నన్ను తీసుకుని వెళ్తారా, లేదా మీకు చెప్పకుండా నేను వెళ్ళిపోతా అని బెదిరిస్తూ ఉండేది. అప్పుడు పద్మ, నీకు గారాబం బాగా ఎక్కువైపోయింది అని శ్యామలను తిడుతూ ఉండేది. లక్ష్మి, ఒకసారి తీసుకుని వెళ్దాము, ఆ ఊరి వదిలి వచ్చి 10 సంవత్సరాలు అయిపోయింది అంటుంది. నాకు కూడా వెళ్ళాలని ఉంది అని అంటుంది లక్ష్మి. చూద్దాంలే అమ్మా అంటుంది పద్మ. కొన్ని రోజులకు పొలము బేరం కుదిరింది, అమ్మటానికి రండి అని ఫోన్ చేస్తాడు రైతు. దానికి ఆకాష్, మన ఊరి జాతర ఉంది కదా, ఆ టైంలో వస్తాను. జాతరకి వచ్చి కూడా చాలా సంవత్సరాలు అయిపోయింది అంటాడు. ఇక్కడ పద్మతో శ్యామల, మీ ఊరు జాతర సంక్రాంతికి బాగా జరుగుతుంది అని అమ్మమ్మ అస్తమానం చెబుతుంది. వెళ్దాము అమ్మా ప్లీజ్ అంటుంది. దానికి సరే చూద్దామంటుంది పద్మ. ఆకాష్ లక్ష్మికి ఫోన్ చేసి, సంక్రాంతి టైంలో జరిగే జాతరకు వెళ్దాము అనుకుంటున్నాను పిన్ని, అలాగే పొలము అమ్మే పని కూడా ఉంది. అమ్మ జాతర టైంలో ఎంతో హడావిడి చేసేది. అమ్మ ఎలాగూ లేదు, నీవు వస్తే బాగుంటుంది పిన్ని అంటాడు. మనమందరము కలిసినట్లు ఉంటుంది అంటాడు. దానికి లక్ష్మి, సరే ఆకాష్, పద్మ కూతురు శ్యామల కూడా తను పుట్టిన ఊరు చూడాలని గొడవ చేస్తుంది. శ్యామలను చూస్తే అచ్చు మీ అమ్మని చూసినట్లే ఉంటుంది అంటుంది. అక్క పోయిన తర్వాత నా మనవరాలు శ్యామలతోనే గడుపుతున్నాను. తనలో నాకు అక్క కనిపిస్తుంది. అందుకే ఆ ఊరు రావాలని కూడా అనిపించడం లేదు. ఇప్పుడు జాతర కదా, తప్పకుండా వస్తాను అంటుంది. దానికి ఆకాష్ కూడా సరే పిన్ని రండి అంటాడు. ఆ ఊరిలో ఇంటికి రంగులు వేస్తారు. జాతరకు అందరూ వస్తారు. ఆకాష్ ఫ్యామిలీ, లక్ష్మి ఫ్యామిలీ కూడా ఆకాష్ భవంతిలోనే ఉంటారు. శ్యామల ఎప్పుడూ లేనంత ఆనందంగా ఉంటుంది. ఆకాష్ను అస్సలు వదిలిపెట్టలేదు. అమ్మమ్మను లక్ష్మి అని పిలుస్తూ ఉంటుంది. అది విని, అచ్చం అమ్మ పిలుస్తున్నట్లే ఉంది పిన్ని శ్యామల పిలుస్తుంటే అంటాడు ఆకాష్. అవును అంటుంది లక్ష్మి. జాతర అయిపోతుంది. పొలము కొనే రైతును రమ్మంటాడు ఆకాష్. శ్యామల ఆకాష్ పిల్లలతో ఆడుకుంటూ ఉంటుంది. శ్యామల ఆకాష్ దగ్గరకు వచ్చి, ఎందుకు పొలము అమ్మాలనుకుంటున్నావు అని అడుగుతుంది. దానికి లక్ష్మి, తప్పు శ్యామల, అలా అడగకూడదు అంటుంది. పర్వాలేదు పిన్ని అని ఆకాష్ ఇలా అంటాడు. అక్కల చదువులకు పెళ్ళిళ్ళు చేయడం కోసము అమ్ముదామని అనుకుంటున్నాను శ్యామల అంటాడు.
దానికి శ్యామల, డబ్బు ఉంది కదా, పొలము అమ్మటం దేనికి అంటుంది. అంత డబ్బు నా దగ్గర లేదు అంటాడు. దానికి శ్యామల, నేను దాచాను డబ్బు బంగారం, అవి తీసుకుని వెళ్ళు అంటుంది. లక్ష్మి, తప్పు పెద్దవాళ్లతో అలా మాట్లాడకూడదు శ్యామల అంటుంది. దానికి శ్యామల, లక్ష్మి, నేను చనిపోయిన రోజు నీకు ఆకాష్కి చెబుదామని అనుకున్నా, కానీ నన్ను ఆ రోజు చంపేశారు. నేను పుట్టిన నక్షత్రంలో జన్మించిన శ్యామల ద్వారా నేను మీ అందరికీ ఈ విషయం చెప్పగలుగుతున్నాను. నా కొడుకు మీద ఉన్న ప్రేమ వలన నేను వెళ్ళలేకపోయాను. నేను చెప్పాక హ్యాపీగా వెళ్ళిపోతాను అంటుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. నన్ను పొలం దగ్గరికి తీసుకుని వెళ్ళండి, నా మాట వినండి ప్లీజ్ అంటుంది. ఆకాష్, లక్ష్మి అందరూ పొలం దగ్గరికి వెళ్తారు. అక్కడ ఆకాష్ నాన్న సమాధి వెనుక తవ్వమంటుంది. నేను చనిపోయిన రోజు చుట్టూ సిమెంట్ చేయించాను. ఎక్కడ దాచిపెట్టాలో అని ఆలోచించి ఇక్కడ మీ నాన్నగారి పెట్టెలో పెట్టి పని వాళ్లతో మీ నాన్నగారు వాడిన వస్తువులు అని చెప్పి లోపల పెట్టి సిమెంట్ చేయించాను అంటుంది. పెట్టిని బయటకు తీస్తారు. అందులో చాలా డబ్బు, బంగారం, వెండి, ఆస్తి కాగితాలు చాలా ఉంటాయి. అవి చూసి ఆకాష్ అమ్మా అని శ్యామలను పట్టుకుని ఏడుస్తాడు. అమ్మ ఇంటికి వచ్చి వెళ్ళిపోదాము అని ఏడుస్తూ అంటాడు. దానికి శ్యామల, లేదు, నేను దాచిన విషయం చెప్పడం గురించి ఇప్పటిదాకా శ్యామలను ఇబ్బంది పెట్టాను. ఇక నుండి శ్యామలకు ఏమీ గుర్తు ఉండదు. నాలో అక్కని చూసుకుని లక్ష్మి మురిసిపోయింది. లక్ష్మి మళ్ళీ జన్మ అనేది ఉంటే లక్ష్మికి అక్కలా కాకుండా కూతురిగా పుడతాను అంటుంది. లక్ష్మి శ్యామలను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆకాష్, నీవు డబ్బు కోసం ఆశించలేదు. డబ్బు పోయినందుకు కాకుండా నేను చనిపోయినందుకే బాధపడ్డావు. నాకు నీ దగ్గర ఉండే రుణము లేదు. నన్ను క్షమించు అంటుంది. లేదమ్మా, నేనే దురదృష్టవంతుడిని అని ఆకాష్ ఏడుస్తూ, ఇక నుంచి నాకు 3 పిల్లలు, శ్యామల పూర్తి బాధ్యత నాదే అంటాడు. శ్యామల కిందకు పడిపోతుంది. అమ్మా అంటూ ఆకాష్ పట్టుకుంటాడు. శ్యామల లేచి పరిగెత్తుకుంటూ భయంగా లక్ష్మి దగ్గరికి వెళ్ళిపోతుంది. శ్యామలకు ఏమీ గుర్తు ఉండదు. ఊరి అందరూ శ్యామల సమయస్ఫూర్తికి ఎంతో పొగుడుతారు. కొడుకు మీద ఉన్న ప్రేమతో ఆమె చనిపోయాక కూడా ఆమె చేసిన పనికి జేజేలు పలుకుతారు. ఆకాష్ శ్యామల పేరున కొంత ఆస్తి రాసి లక్ష్మితో, శ్యామల పుట్టినిల్లు మా ఇల్లే, మీరు శ్యామలను తీసుకుని వస్తూ ఉండాలి పిన్ని అని అంటాడు. దానికి లక్ష్మి, తప్పకుండా వస్తాం ఆకాష్ అని అంటుంది. మేము విజయవాడ వెళ్తాం అంటుంది. సరే పిన్ని, మీకు ఏమి అవసరం వచ్చినా నేను మీకు ఉన్నాను అని మర్చిపోకండి. పద్మతో, అక్క, శ్యామల జాగ్రత్త అంటాడు. ఆకాష్ ఫ్యామిలీ ఎంతో బాధపడుతూ బెంగళూరు బయలుదేరతారు. చనిపోయిన తర్వాత కూడా పిల్లల కోసం తపన పడేదే తల్లి ప్రేమ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.